ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్‌ని, కైరానా హిల్స్‌ని దెబ్బగొట్టాం మనం. పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి అణుస్థావరపు ముఖద్వారం, అణుస్థావరం నుండి ఆయుధాల్ని తీసుకొని యుద్ధ విమానాల్లో ఎక్కించుకొని తీసుకొచ్చుకునేటటువంటి ప్రదేశం. ఈ రెండింటిని దెబ్బగొట్టాం. పాకిస్తాన్ బెత్తరపోయింది. చోద్యం చూడాల్సొచ్చింది. అలా నిలబడిపోయింది. యుద్ధం ఆపమని అమెరికాతో చెప్పి బతిమలాడించుకుంది. ఎందుకంటే అమెరికానే ఆ ఎయిర్ బేస్‌ని నిర్వహిస్తోంది. అణుస్థావరాన్ని మెయింటైన్ చేస్తోంది కాబట్టి. అయితే ఇప్పుడు కొత్త కథలు, కొత్త కథనాలు తెర మీదకొస్తున్నాయి. అప్పట్లో ఏంటి రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయినట్టు చైనా మీడియా, అటు అమెరికా మీడియా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఎందుకంటే చైనా JF-17లు కూలినాయి మొన్న మన దెబ్బకి. అట్లాగే F-16లు, F-35లు కూడా కూలినాయి మన దెబ్బకి. అలాగే ఆవాక్స్ లాంటివి కూడా కూలినాయి. అయి కాదని చెప్తూ, అవేం కాలేదని చెప్తూ ఇటు రఫేలే కూలినాయి అన్నటువంటిది ఒక డ్రామాని ట్రంప్ ఇప్పటికీ పండిస్తున్నాడు. వాళ్ళకి సంబంధించిన దానికోసం. అదే సమయంలో అదే ట్రంప్ మెచ్చే, అదే ట్రంప్ నమ్మే యూరోప్ యూనియన్‌లోని దేశమైనటువంటి ఫ్రాన్స్‌కి సంబంధించినటువంటి దసాల్ట్ సంస్థ ఒక్క రఫేల్ యుద్ధ విమానం కూడా కూలలేదు అని తాజాగా తేల్చెప్పింది. అదేంటంటే వాళ్ళే దాన్ని పర్యవేక్షించేవాళ్ళు కాబట్టి లెక్కలతో సహా చెప్పుకొచ్చారు.